అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి ఫలాల గురించి మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 1 సోమవారం నుండి 4 గురువారం వరకు ఈ 4 రోజులలో మేషరాశి వారికి గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో, వారి వ్యక్తిగత అనుభవాలు, కుటుంబం, వివాహం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు వంటి అన్ని విషయాలపై పూర్తిగా తెలుసుకుందాం. ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. ఈ వీడియో చూడబోయే ప్రతి ఒక్కరూ కామెంట్స్లో ఓం దక్షిణామూర్తయే నమః అని రాయండి. అది మీకు ఆధ్యాత్మిక శక్తిని, మనశ్శాంతిని కలిగిస్తుంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, ఆరోగ్య సమస్యలన్నింటికీ విజయాన్ని అందించే దక్షిణామూర్తి ప్రత్యేక మంత్రాన్ని మీకు చెబుతాము. తప్పక వినండి. ఇక ఆలస్యం చేయకుండా మేషరాశి ఫలాలలోకి ప్రవేశిద్దాం. మేషరాశివారు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఒక ప్రత్యేకమైన ధైర్యం, ఒక ప్రత్యేకమైన ఉత్సాహం. జీవితంలో ఏ పని అయినా ముందుగా చెయ్యాలని, ఎక్కడా వెనుకడుగు వెయ్యకూడదని భావించే మనస్తత్వం ఈ రాశివారిలో సహజంగానే ఉంటుంది. వీరు తమ ఆలోచనల్లో సూటితనం కలిగి ఉంటారు. మాటలో, పనిలో దాచిపెట్టడం వీరికి రాదు. అనుకున్నది నేరుగా చెబుతారు. అందుకే కొన్నిసార్లు వాళ్ల మాటలు ఇతరులకు గాయపడినట్లనిపించవచ్చు. కానీ ఆ హృదయం మాత్రం ఎప్పుడూ నిజాయితీతో, మంచితనంతో నిండిపోయి ఉంటుంది. ఎవరో తప్పు చేసినప్పుడు గట్టిగా చెప్పినా క్షణాల్లోనే ఆ కూపం చల్లారిపోతుంది. ఇలాంటి హృదయాన్ని కలిగిన మేషరాశివారు జీవితాన్ని ఎప్పుడూ కొత్త సవాళ్లతో, కొత్త ఉత్సాహంతో ఎదుర్కొంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో మీరు అనుభవిస్తున్న జీవితపు ప్రవాహం అంతా ఒకవైపు ఉత్సాహాన్ని కలిగిస్తుంటే మరోవైపు కాస్త ఒత్తిడిని కలిగిస్తోంది. మీలో ఉన్న ఆవేశం, మీలో ఉన్న తొందరపాటు కొన్నిసార్లు అనుకోని సమస్యలు తెచ్చిపెట్టినా అదే ఉత్సాహం మిమ్మల్ని మళ్లీ పైకి లేపుతుంది. ఒక పని సాధించాలంటే మేషరాశివారికి ఏది అడ్డంకిగా అనిపించదు. దారి మధ్యలో ఎన్ని రాళ్లు పడ్డా, అడ్డంకులు ఉన్నా ముందుకు వెళ్లడం వీరి సహజ స్వభావం. ఈ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇక మేషరాశికి అధిపతి గ్రహం కుజుడు. కుజుడు అంటే శక్తి, ధైర్యం. ధైర్యాన్ని కార్యరూపంలో చూపించే శక్తి. కుజుని కరుణ లభించినప్పుడు మీలో ఒక అపారమైన శక్తి ఉబికిపడుతుంది. అది మీ మాటల్లోనూ, మీ చూపులోనూ, మీ పనిలోనూ ప్రతిఫలిస్తుంది. ఈ కుజుని ప్రభావం వల్లే మీరు ఒకచోట నిశ్చలంగా ఉండలేరు. ఎప్పుడూ కొత్త అవకాశాలు వెదుగుతూ, కొత్త మార్గాలు ఆలోచిస్తూ ముందుకు వెళ్లాలనే తపన పెరుగుతుంది. కొన్నిసార్లు ఈ గ్రహ ప్రభావం ఆవేశం, అహంకారం, తొందరపాటు వంటి లక్షణాలను పెంచినా అదే ప్రభావం మిమ్మల్ని నాయకత్వ స్థానంలో నిలబెడుతుంది. ఇతరులు వెనుకడుగు వేస్తే మీరు ముందుకు వెళ్లి బాధ్యతలు తీసుకోవడమే కాకుండా వాటిని సరిగా పూర్తి చేయగల శక్తిని చూపుతారు. ప్రస్తుతం గ్రహస్థితులు చూస్తే కుజుని ప్రభావం కొంత బలంగా ఉంది. ఈ కారణంగా మీలో ఉత్సాహం ఎక్కువగా కనిపిస్తుంది. కొత్త పనులు చెయ్యాలన్న తపన, కష్టాలను ఎదుర్కొనే శక్తి ఎక్కువవుతాయి. అయితే ఇదే సమయంలో శని, రాహువుల ప్రభావం కొంత మానసికంగా ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. పనులు ఆలస్యమవుతున్నట్లనిపించవచ్చు. మీరు అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు. ఈ సమయంలో మీ ఆవేశాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే మీరు తీసుకున్న మంచి నిర్ణయాలు కూడా తప్పుగా మారిపోవచ్చు. కుజుడు మీకు ఇచ్చే శక్తి అంటే అది కేవలం శరీర శక్తి మాత్రమే కాదు. అది ఒక ఆత్మవిశ్వాసం. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా నేను దాన్ని జయిస్తాను అని అనిపించే ధైర్యం. ఈ ధైర్యం మీలో ఎప్పటికీ తగ్గదు. జీవితంలో ఎన్నో కష్టాలను చూసినా మీరు తిరిగి లేచి నిలబడే శక్తిని కుజుడు మీకు ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ కాలంలో మీరు ఎదుర్కొనే ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా తీసుకొని ముందుకు సాగాలి. మీ వ్యక్తిగత అనుభవం ఈ వారం కొంచెం వింతగా ఉండవచ్చు. ఒకవైపు మీలో ఉత్సాహం ఉబికిపడుతుంటే మరోవైపు బయట ప్రపంచంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. ఇది మిమ్మల్ని కొంత నిరాశపరచవచ్చు. కానీ ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏమిటంటే మీ రాశి స్వభావం ఎప్పుడూ నిలబెట్టేది ధైర్యమే. ఎంత నిరాశ కలిగించినా మీరు నిలబడతారు. ఇతరులు వదిలేస్తే మీరు పట్టుదలతో కొనసాగిస్తారు. మేషరాశివారిలో ఉన్న మరో ప్రత్యేకత, వీరికి నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉంటాయి. ఏదైనా పనిని చేయాలంటే ముందుగా వీరే ముందడుగు వేస్తారు. ఇలాంటి లక్షణాలను కుజుడు మరింత బలోపేతం చేస్తాడు. అయితే ఆవేశం ఎక్కువైపోతే సంబంధాలలో అపార్థాలు తలెత్తుతాయి. అందుకే ఈ కాలంలో ముఖ్యంగా కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో మీరు మాటల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం. మొత్తం మీద మేషరాశివారి స్వభావం, కుజుని ప్రభావం కలిపి చూస్తే ఈ వారంలో మీకు ధైర్యం, శక్తి, ఉత్సాహం ఎక్కువగా లభిస్తుంది.
కానీ ఆ ఉత్సాహాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ఆవేశం వల్ల తప్పులు జరగకుండా చూసుకుంటే మీరు మీ జీవితాన్ని మరింత సానుకూల దిశలో నడిపించగలరు. కష్టాలు వచ్చినా దాన్ని ఒక పరీక్షగా తీసుకొని నేను దాటిపోతాను అని అనుకోవాలి. ఎందుకంటే మీ రాశి శక్తి మీకు ఎప్పుడూ తోడుంటుంది. మేషరాశివారిలో కుటుంబ సమస్యలు ఈ వారంలో కొంత ఉద్రిక్తత కలిగించే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలపై వాగ్వాదాలు, అభిప్రాయ భేదాలు ఎదురవచ్చు. ఇది ముఖ్యంగా సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం కొంత తక్కువగా ఉంటుంది. పెద్దల సూచనలు అనుసరించడం, ప్రతి నిర్ణయంలో అందరినీ భాగస్వామ్యం చేయడం చాలా ముఖ్యం. ఒకే చోట క్రమశిక్షణ పాటించకపోతే చిన్న తప్పులైనా పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. కానీ మేషరాశి స్వభావం ధైర్యం మరియు నిర్ణయాత్మకతతో నిండి ఉంటుంది. మీరు ఏ సమస్యను ఎదుర్కొన్నా దీన్ని ఒక అవకాశం, ఒక పాఠంగా తీసుకుని తనిఖీ చేసి సమర్థవంతమైన పరిష్కారాలను కనుగొంటారు. ఇది కుటుంబంలో మధుర సంబంధాలను కాపాడటంలో, సమస్యలను తొలగించటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో ధ్యానం, ప్రార్థన, గృహపూజలు చేయడం వల్ల మానసిక శాంతి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వివాహ సమస్యలు కూడా కొన్ని మేషరాశి దంపతుల జీవితంలో ఈ వారం ఎదురు కావచ్చు. చిన్న అపార్థాలు, మాటలలో తేడాలు, అవగాహన లోపాలు మొదలైనవి రాకపోకుండా ఉండవు. ఈ సమస్యలు చాలా సందర్భాల్లో ఇలాంటి వేదనలను ఎదుర్కోవడం ఒక సహజ ప్రక్రియ మాత్రమే. ముఖ్యంగా కొత్తగా వివాహమైన వారికి ఆత్మీయతను పెంచే ప్రయత్నాలు తప్పక అవసరం. మాటల్లో జాగ్రత్త వహించడం, ఒకరికొకరు మనసును తీసుకోగలగడం, చిన్న గొడవలను పెద్దగా పెంచకుండా సరిచేయడం అత్యంత ముఖ్యం. శుక్రవారం, గురువారం వంటి రోజుల్లో లక్ష్మీదేవి పూజ, గృహ వాతావరణం శుభకరంగా ఉంచే ప్రయత్నాలు చేస్తే సంబంధాలలో మాధుర్యం మరింత పెరుగుతుంది. మేషరాశివారి ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. ఏ చిన్న అపార్థం వచ్చినా మీరు మీ హృదయానికి నిబద్ధంగా ఉంటే సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు. మాటల్లో ఆవేశం, అహంకారం ఎక్కువవుతే చిన్న సమస్యలు పెద్దగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఈ కాలంలో మీరు ప్రతి మాటను, ప్రతి చర్యను జాగ్రత్తగా చేయడం అవసరం. సమస్యలను ప్రేమతో, అర్థంతో పరిష్కరించగలగడం మేషరాశి ప్రత్యేక లక్షణం. కాబట్టి ఈ వారం కుటుంబ సమస్యలు, వివాహ సమస్యలు ఎదురైనా అవి మీకు భయం కలిగించవద్దు. ఇది ఒక విధమైన పరీక్ష మాత్రమే. దీన్ని మీరు జయిస్తే వ్యక్తిగత, కుటుంబ, సాంఘిక సంబంధాలలో మరింత బలమైన స్థానం సాధిస్తారు. సమస్యలు పరిష్కరించడంలో మిమ్మల్ని నడిపించే మార్గం ధైర్యం, ఆత్మవిశ్వాసం, జాగ్రత్త. ఈ 3 లక్షణాలను మీరు పాటిస్తే కుటుంబంలో, వివాహ సంబంధాలలో వచ్చే చిన్న పెద్ద సమస్యలన్నీ సులభంగా దాటిపోవచ్చు. మనం ఈ పరిణామాలను మరింత వివరంగా తీసుకుంటే ప్రతిరోజు మనం ఎదుర్కొనే పరిస్థితులు ఒక కొత్త పాఠంగా మారుతాయి. చిన్న అపార్థాలు, చిన్న వాగ్వాదాలు కూడా మన మనస్సును, మన బుద్ధిని శక్తివంతంగా మార్చగలవు. ఈ కాలంలో మేషరాశివారు శాంతియుత, క్రమపద్ధతిగా వ్యవహరిస్తే ఆ సమస్యలు కేవలం తాత్కాలికమేనని తెలుసుకుంటారు. ధ్యానం, ప్రార్థన, మంత్రజపం ద్వారా మీ మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. వివాహ సమస్యల విషయానికి వస్తే అవి ఎక్కువగా అవగాహన లోపం, మాటల ఆవేశం, చిన్న అపార్థాల వల్ల వస్తాయి. మేషరాశి ధైర్యం ఈ సమస్యలను ఎదుర్కోవడంలో చాలా ఉపకరిస్తుంది. కానీ ఆవేశం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి. అందుకే ఈ వారంలో మీరు ప్రతి మాటను ప్రేమతో, అర్థంతో మాట్లాడితే సమస్యలు తక్కువ సమయంలో పరిష్కరించబడతాయి. చిన్న అద్భుత చర్యలు, చిన్న శాంతి చర్యలు సంబంధాలను మెరుగుపరిచే ప్రధాన మార్గం. మొత్తం మీద ఈ వారం మేషరాశివారికి కుటుంబ సమస్యలు, వివాహ సమస్యలు తాత్కాలికంగా ఉండవచ్చు. కానీ వాటిని ధైర్యంతో, జాగ్రత్తతో, ప్రేమతో ఎదుర్కొన్న వీటి నుండి వచ్చే అనుభవం మీ వ్యక్తిత్వాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇది మీకు, మీ కుటుంబానికి, మీ జంటకు, మీ జీవితానికి సానుకూల మార్గదర్శనమవుతుంది. మేషరాశివారిలో ఆరోగ్య సమస్యలు ఈ వారంలో కొంత శ్రద్ధ అవసరమయ్యే అవకాశం చూపిస్తున్నాయి. శారీరకంగా కొంత అలసట, కండరాల నొప్పులు, తలనొప్పులు, అలాగే కొద్దిగా రక్తపోటు సమస్యలు కనిపించవచ్చు. ఈ సమస్యలు ముఖ్యంగా ఎక్కువ పని, ఆవేశం మరియు మానసిక ఒత్తిడి వల్ల ఏర్పడతాయి. మేషరాశి స్వభావం ధైర్యంతో, ఉత్సాహంతో నిండినప్పటికీ శారీరక పరిమితులను మరచిపోతే చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారతాయి. అందుకే ఈ వారంలో మీరు విశ్రాంతి, సరైన ఆహారం, మానసిక ప్రశాంతి కోసం సమయాన్ని కేటాయించడం చాలా అవసరం. యోగా, ధ్యానం, సాయంత్రం నిశ్శబ్దమైన క్షణాల్లో శ్వాస వ్యాయామం, సుదీర్ఘ వాకింగ్ వంటి వ్యాయామాలు మానసిక, శారీరక శక్తిని పెంచుతాయి. ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి
ప్రకృతి చికిత్సలు, ఆయుర్వేద మార్గాలు అనుసరించడం చాలా ఉపకరిస్తుంది. ఉదాహరణకు అల్లం, తులసి, మిరియాలు, మధు వంటి సహజ వైద్య పద్ధతులు ఈ వారం మీ శక్తిని పెంచి శారీరక దుర్బలతను తగ్గిస్తాయి. మేషరాశి ధైర్యాన్ని, పట్టుదలని ఉపయోగించి చిన్న సమస్యలను కూడా సమయానుగుణంగా చూసుకోవాలి. మనం అనుకోకుండా మానసిక ఒత్తిడిలో పడ్డప్పుడు శారీరక సమస్యలు మరింత తీవ్రతరమవుతాయి. అందువల్ల రోజూ కనీసం 20-30 నిమిషాలు ధ్యానం చేయడం, నిశ్శబ్ద సమయంలో మనస్సును ప్రశాంతం చేయడం అత్యంత ముఖ్యం. వీటితో పాటు మేషరాశివారిలోని ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ పని ప్రభావంలో ఉంటారు. దీని ఫలితంగా క్రమంగా అలసట, శారీరక సామర్థ్యం తగ్గటం, నిద్ర సమస్యలు, మానసిక కలతలు ఎక్కువవుతాయి. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి మీరు రోజువారీ క్రమాన్ని సరిగ్గా ప్లాన్ చేయాలి. ముఖ్యంగా పని గంటలు, విశ్రాంతి సమయం, ఆహార సమయాలను ఒక సిస్టంలో ఉంచడం చాలా అవసరం. మేషరాశి ధైర్యం ఉన్నప్పటికీ శారీరక పరిమితులను గుర్తించి అందులో నుంచి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడం ముఖ్యం. ఇక ఉద్యోగ సమస్యల విషయానికి వస్తే మేషరాశివారిలో ఈ వారం కొంత ఒత్తిడి ఉంటుంది. పై అధికారుల నుంచి, సహోద్యోగుల నుంచి లేదా ప్రాజెక్టు ప్రగతిలో అనుకున్న ఫలితాలు తక్షణమే అందకపోవడం వల్ల కొంత నిరాశ కలిగే అవకాశముంది. కానీ మేషరాశి ధైర్యం మరియు పట్టుదల సమస్యలను జయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు మీరు వ్యూహాత్మకంగా, నిశ్శబ్దంగా పరిష్కార దారులను ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఎక్కడ అసహనం లేదా ఆవేశం చూపించడం సమస్యలను మరింత పెంచుతుంది. కానీ పట్టుదలతో ఒక నిర్ణయాన్ని తీసుకొని దానిని పూర్తి చేసే శక్తి మేషరాశివారి లక్షణం. వ్యాపారం మరియు ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే ఈ వారంలో కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య వ్యాపారాలు ఏదైనా చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించాలి. మేషరాశి ధైర్యం ఈ సమస్యలను ఎదుర్కోవడంలో తోడ్పడుతుంది. కానీ ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక నష్టాలకు దారితీస్తాయి. వ్యాపారంలో సహకారం, సమన్వయం, సానుకూల ఆలోచనలు సమస్యలను సులభంగా పరిష్కరించగలవు. ముఖ్యంగా ఈ వారం కొత్త పెట్టుబడులు, కొత్త వ్యాపార ప్రయత్నాల వలన కొంత ప్రమాదం ఉండవచ్చు. అందువల్ల జాగ్రత్తగా, పరిశీలనతో ముందుకు వెళ్లడం ఉత్తమం. మేషరాశివారిలో ఆర్థిక సమస్యలు కూడా కొంతమంది వ్యక్తులకు ఎదుర్కొనే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు తగ్గించడం, అప్పులు తీసుకోవడం నివారించడం మరియు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కొంత మొత్తాన్ని కేటాయించడం ద్వారా ఆర్థిక శ్రేయస్సు సాధించవచ్చు. డబ్బు సమస్యలు తాత్కాలికమేనని గుర్తించి సమస్యలను సమస్యలుగా కాకుండా పాఠాలుగా తీసుకోవడం మంచిది. మేషరాశి ధైర్యం మరియు పట్టుదల ఆర్థిక సమస్యలను ఎదుర్కొని విజయవంతం అవ్వడానికి పెద్ద సహాయంగా ఉంటాయి. మొత్తం మీద ఈ వారం మేషరాశివారిలో ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక సమస్యలన్నీ కొంత ఒత్తిడితో ఉంటాయి. కానీ ధైర్యం, పట్టుదల, జాగ్రత్త, ఆధ్యాత్మిక సాధనల వల్ల మీరు అన్ని సమస్యలను ఎదుర్కొని విజయవంతం అవ్వగలరు. శరీర, మనస్సు, ఆర్థిక వ్యవహారాలలో సమతుల్యత, శ్రద్ధ, ఆధ్యాత్మికతను కలిపి చూసుకోవడం ముఖ్యంగా ఈ వారంలో మీకు శ్రేయస్సు ఇస్తుంది. మేషరాశివారిలో ఉద్యోగ సంబంధ సమస్యలు ఈ వారంలో కొంత ఉత్కంఠభరితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్న పనిలో అధికారం, ప్రాజెక్ట్ కమిట్మెంట్, సమయ పరిమితులు ఇలా అనేక అంశాలు ఒత్తిడిని పెంచవచ్చు. ముఖ్యంగా ఈ వారంలో ఉద్యోగుల వద్ద పై అధికారుల నుండి వచ్చే అవసరాలు, కొన్ని సూచనలు, ఫలితాలపై నెమ్మదిగా వచ్చే నిర్ణయాలు కొంత అసహనం కలిగించవచ్చు. మీరు ధైర్యవంతంగా మరియు పట్టుదలతో పనిచేస్తే ఈ సమస్యలను సులభంగా అధిగమించగలరు. మేషరాశి ధైర్యం సహజంగానే సమస్యలను ఎదుర్కొనడానికి, సమస్యలపై ఆధిపత్యం చూపించడానికి సహకరిస్తుంది. కానీ ఆవేశంలో, అసహనంతో తీసుకున్న నిర్ణయాలు సంబంధాలను క్షీణతకి దారితీస్తాయి. అందువల్ల ఈ వారం మీరు ప్రతి చర్యను, ప్రతి మాటను జాగ్రత్తగా, ఆలోచనతో తీసుకోవడం ముఖ్యంగా ఉంటుంది. వ్యవసాయం, వ్యాపారం మరియు ఉద్యోగం మేళవించిన సందర్భాలలో సమస్యలు కొంతమేర అధికంగా కనిపిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య వ్యవహారాలు ఇవి అన్నీ సవాళ్లను ఇస్తాయి. మేషరాశివారు సహజంగా ధైర్యవంతులు, త్వరగా నిర్ణయం తీసుకునే లక్షణం కలిగినవారు. కాబట్టి కొన్నిసార్లు జాగ్రత్త లేకుండా ముందుకు పోతారు. ఈ సమయంలో ప్రతి పద్ధతి, ప్రతి రూల్ పరిశీలించడం అవసరం. కొత్త ప్రాజెక్ట్ లేదా పెట్టుబడి చేసే ముందు బిజినెస్ ప్లాన్, మార్కెట్ పరిస్థితులు, భాగస్వామ్య వ్యక్తుల విశ్వసనీయత పరిశీలించడం ఉత్తమం. ఇలాగే జాగ్రత్త వహించడం వల్ల మీరు వ్యాపారంలో మరియు ఉద్యోగ సంబంధ వ్యవహారాల్లో పెద్ద విజయాలను సాధించగలరు.
ఆర్థిక పరిస్థితుల విషయంలో ఈ వారం కొంత ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక సమస్యలు, అదనపు ఖర్చులు, అప్పులు, అచిరకాల ఫలితాల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మేషరాశి ధైర్యం, పట్టుదల వల్ల మీరు తాత్కాలిక సమస్యలను అధిగమించగలరు. కానీ ఆవేశంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు నష్టానికి దారితీస్తాయి. అవసరమైతే మిత్రుల సలహా, అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవడం మంచిది. ఈ సమయాల్లో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో కొంత భాగస్వామ్యం మీ ఆర్థిక స్థితిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మేషరాశివారిలో ఈ వారంలో ముఖ్యంగా ఉద్యోగంలో కొంత ఒత్తిడి, వ్యాపారంలో జాగ్రత్త అవసరం, ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి. కానీ ఈ సమస్యలను ఎదుర్కోవడంలో మీ స్వభావంలోని ధైర్యం, పట్టుదల, నిశ్శబ్దమైన ఆలోచన, వ్యూహాత్మక నిర్ణయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ విధంగా మీరు ప్రతి సమస్యను ఒక అవకాశం, ఒక పాఠంగా తీసుకొని దానిని విజయవంతంగా పరిష్కరించగలరు. డబ్బు సమస్యలను ఎదుర్కోవడంలో మేషరాశివారు తమ ధైర్యం, పట్టుదల మరియు నైపుణ్యాన్ని ఉపయోగించాలి. అనవసర ఖర్చులు తగ్గించడం, పెట్టుబడులు జాగ్రత్తగా పరిశీలించడం, ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత పాటించడం అత్యంత ముఖ్యం. ఈ విధంగా ఆర్థిక సమస్యలు తాత్కాలికంగా ఉండి వారాంతంలో స్థిరత్వం, ఉపశమనం అందిస్తుంది. కొంత జాగ్రత్త, కొంత ఆత్మవిశ్వాసం, కొంత వ్యూహాత్మకత, ఈ 3 లక్షణాలను సమన్వయం చేస్తే ఆర్థిక సమస్యలు సులభంగా అధిగమించబడతాయి. మొత్తం మీద మేషరాశివారిలో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక సమస్యలన్నీ ఈ వారంలో కొంత ఒత్తిడితో ఉంటాయి. కానీ మీరు ధైర్యంగా, పట్టుదలతో, జాగ్రత్తగా, ఆధ్యాత్మిక చింతనతో ప్రతి సమస్యను ఎదుర్కొంటే అన్ని సమస్యలు తాత్కాలికమేనని తెలుసుకుంటారు. ప్రతి సమస్యను ఒక అవకాశం, ఒక పాఠంగా తీసుకోవడం, ప్రతి తప్పుడు నిర్ణయాన్ని సరిచేసుకోవడం, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేయడం మేషరాశి వారిని విజయవంతంగా చేస్తుంది. ఈ విధంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, సమస్యల పరిష్కారం మేషరాశివారిలో విజయాన్ని అందించే మార్గం. ధైర్యం, పట్టుదల, జాగ్రత్త, ఆధ్యాత్మికత మరియు వ్యూహాత్మక ఆలోచన కలిపి తీసుకుంటే ఈ వారంలో మేషరాశివారిలో అన్ని కష్టాలు అధిగమించబడతాయి. మేషరాశివారిలో ఆధ్యాత్మికత ఈ వారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, ఒత్తిడి, ఆరోగ్య, ఆర్థిక, సంబంధ సమస్యలన్నీ కొన్ని సందర్భాల్లో మన మనసును కలతపెట్టవచ్చు. ఇలాంటి సమయంలో ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, మంత్రజపం, ప్రార్థనలు చాలా ఉపశమనమిస్తాయి. మేషరాశి స్వభావం సహజంగా ధైర్యవంతం, ఉత్సాహవంతమైనప్పటికీ ఆవేశం వల్ల కొన్ని సమస్యలు మరింతగా పెరుగుతాయి. అందుకే ఆధ్యాత్మిక చింతన ద్వారా మనస్సును ప్రశాంతంగా, స్థిరంగా ఉంచడం ముఖ్యమని గ్రహించాలి. రోజూ చిన్న 15-30 నిమిషాలు ధ్యానం, ప్రార్థన చేయడం, నిత్యమంత్ర జపం ఆచరిస్తే మానసిక శాంతి, స్థిరమైన నిర్ణయాలు, సమస్యలపై సమగ్ర అవగాహన లభిస్తుంది. ఈ సమయంలో మేషరాశివారిలో శ్రద్ధ, పట్టుదల, వ్యూహాత్మక ఆలోచనలతో వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో ఆధ్యాత్మికత ఎంతో సహాయపడుతుంది. జీవితంలో సమస్యలు ఎక్కడా రాకుండా ఉండవు. కానీ వాటిని ఒక పాఠంగా, ఒక అవకాశంగా తీసుకోవడం ఆధ్యాత్మికత ద్వారా సాధ్యమవుతుంది. సమస్యలు ఎదురైనప్పుడు మనసులో భయం, కోపం, నిరాశ తక్కువగానే ఉంటుంది. ప్రతి సమస్యను ఒక సవాలుగా, మనోబలాన్ని పెంపొందించే అవకాశంగా భావించడం మేషరాశివారిని విజయవంతం చేస్తుంది. కుటుంబ సమస్యలు, వివాహ సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ఇవి అన్ని సమస్యలు వ్యక్తికి ఒత్తిడిని, ఆవేశాన్ని, కలతనో ఇస్తాయి. అయితే ఆధ్యాత్మిక సాధన, మంత్రజపం, ప్రార్థన, ధ్యానం ఇవి సమస్యలను ఎదుర్కొనే శక్తినిస్తాయి. మేషరాశివారిలో ఈ సాధనాలు కేవలం మనసుకు మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్యానికి, భావోద్వేగ స్థిరత్వానికి, ఆర్థిక సమస్యలకు పరిష్కారం ఇవ్వగలవు. ప్రతి ఉదయం లేదా సాయంత్రం నిశ్శబ్ద సమయంలో ధ్యానం మరియు ఆధ్యాత్మిక పఠనం మరియు శ్రద్ధతో ప్రార్థించడం వల్ల ఆ కష్టాలను అధిగమించడానికి అవసరమైన ధైర్యం, శక్తి, స్థిరత్వం లభిస్తుంది. ఆధ్యాత్మిక సాధనల ద్వారా మేషరాశివారిలో సంకల్పశక్తి, ఆత్మవిశ్వాసం, మానసిక శాంతి పెరుగుతుంది. సమస్యలు, ఒత్తిడులు, అపార్థాలు అన్నీ తాత్కాలికమని గ్రహించి వాటిని అధిగమించడానికి సరైన దిశలో అడుగులు వేయడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలు, ఆర్థిక సమస్యలు, ఈ సమస్యలన్నింటికీ మానసికంగా, వ్యూహాత్మకంగా, ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉండటం అవసరం.
మేషరాశి వారిలో ఈ వారంలో ఆధ్యాత్మికత వారి విజయానికి మూలమవుతుంది. ఇక చివరగా మేషరాశి వారిలో ఈ వారాంతపు సమగ్ర ఫలితాలు కొంచెం ఇలా ఉంటాయి. సోమవారం నుండి గురువారం వరకు కుటుంబ సమస్యలు, వివాహ సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక సమస్యలు కొంత ఒత్తిడితో ఉండవచ్చు. కానీ ధైర్యం, పట్టుదల, ఆధ్యాత్మిక సాధన, మానసిక శాంతి కలిపి ఉంటే ఈ సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. ప్రతి సమస్యను ఒక సవాలుగా, మనోబలాన్ని పెంపొందించే అవకాశంగా భావించడం మేషరాశి వారిని విజయవంతం చేస్తుంది. వీడియో చివరిలో మేషరాశివారిలో ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, ఆరోగ్యం, వ్యక్తిగత సమస్యలకు విజయాన్ని అందించే దక్షిణామూర్తి ప్రత్యేక మంత్రంని జపించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి మరియు విజయాన్ని పొందవచ్చు. ఈ మంత్రం ప్రతి సమస్యకు, ప్రతి కష్టానికి పరిష్కారమిస్తుంది. శ్రోతలు ఈ మంత్రాన్ని నిత్యం 11 సార్లు జపిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమస్యలన్నింటినీ సులభంగా అధిగమించగల శక్తి లభిస్తుంది. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యమం మేధాం ప్రసాదయ స్వాహ. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే అంటే మనం ఆదిగురువైన దక్షిణామూర్తి స్వామికి నమస్కారం చేస్తున్నాము. మహ్యమం మేధాం ప్రసాదయ స్వాహ అంటే హే గురూజీ, నా జ్ఞానాన్ని, మేధస్సును ప్రసాదించండి అని ప్రార్థిస్తున్నాము. దీని ద్వారా మనకు విద్య, మేధస్సు, ఏకాగ్రత, సమస్య పరిష్కారం, శాంతి లభిస్తుంది. ప్రతి సమస్యను చురుకుగా, సరైన దిశలో తీర్చడానికి ఈ జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ధ్యానంతో జపించడం మేషరాశివారిలో అన్ని రంగాల్లో, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, ఆరోగ్య సమస్యలన్నింటిలో విజయాన్ని, శాంతిని మరియు స్థిరత్వాన్ని ఇస్తుంది. దక్షిణామూర్తి ఆశీర్వాదాలు పొందడానికి కామెంట్స్లో అందరూ కలిసి ఓం దక్షిణామూర్తయే నమః అని రాయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మేషరాశివారిలో సమస్యల పరిష్కారానికి దక్షిణామూర్తి మంత్రాన్ని జపించడం మర్చిపోకండి.